వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వ నిర్మాణం చేపట్టింది గత ప్రభుత్వమేనని, 4 కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణానికి అనుసంధానంగా ఉన్న ప్రతి రహదారిని 4 వరుసల రహదారి చేయడమే కాకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే శ్మశాన వాటికలు, పార్కులు, మిషన్ భగీరథ నీరుతో పాటు ఎన్నో పనులు చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాందని అన్నారు. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, ఓటు అడిగే హక్కు తమకే ఉందని, ప్రభుత్వ విప్ 2 సంవత్సరాలలో చేపట్టిన ఏ ఒక్క పనినైనా పూర్తి చేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసం వేసిన శిలాఫలకాలు ఆయనకు గిన్నిస్ బుక్ రికార్డులో తప్పనిసరిగా స్థానం లభించే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. 28 వార్డుల్లో తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి గూడూరు ప్రవీణ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ, పొలాస నరేందర్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగురంగుల బ్రోచర్లు అంటారు, బ్రోచర్ల పని ఇవన్నీ అఫీషియల్గా ప్రింట్ అయినాయి. వాడు ఫీల్డ్ మీద పోతే ఫీల్డ్ మీద కనిపించేటి ఇవన్నీ. వేములవాడ పట్టణ పురపాలక సంఘం మరి ఎలక్షన్లకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున 28 మంది అభ్యర్థులను ప్రకటించడము, మరి వారి బీఫారాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి మేము ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు పదే పదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, 10 సంవత్సరాల కాలంలో ఏం జరగలేదు అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మీ ద్వారా వారికి మరి కొన్ని చెప్పదలుచుకున్న, మా హయాంలో ఏం జరిగింది, మీ హయాంలో ఏం జరిగిందని ప్రశ్నించదలుచుకున్న. వాస్తవంగా మా హయాంలో 10 సంవత్సరాల హయాంలో మరి 35 ఎకరాల, సుమారు 30 కోట్లు పెట్టి 35 ఎకరాల భూసేకరణ చేసి 90 కోట్లతోని గుడి చెరువును మరి నిర్మించి దాన్ని జరిపి దాని మీద పార్కు సుందరీకరణ కూడా సుమారుగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి మీరు గమనించాలి అని ఒకసారి తెలుసుకొని మాడాలని నేను చెప్తా ఉన్నాను. అదే కాకుండా వేములవాడ పట్టణంలో విపరీతమైన నీటి కొరత, తాగునీటి కొరత మీకు తెలుసది. మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 47 కోట్లతోని ట్యాంకులు నిర్మించి సుమారుగా 9,000 గృహాలకు పైప్ లైన్ వేసి నిరంతరంగా తాగునీళ్లు సప్లై చేసిన ఘనత ఎవరికంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, మరి 18,500 కోట్లతోని బద్దిపోచమ్మ ఆలయం అభివృద్ధి చెందాలని 1 ఎకరం భూమిని సేకరించి మరి దాని కాంట్రాక్ట్ టెండర్ కూడా అప్పుడు పిలవడం జరిగింది. మరి మిడ్ మానేర్ నుండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి గుడిచెరువులో నిరంతరంగా నీళ్లు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మిడ్ మానేర్ నుండి సుమారుగా 18,000 కోట్ల రూపాయలతోని మరి సంఖ్యపల్లి నుండి పైప్ లైన్ వేసుకొచ్చి ఈ వేములవాడ గుడి చెరువులో నిరంతరంగా నీళ్లు ఉండే విధంగా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్లే అని మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదివరకు ఛాన్సర్ చెప్పాడు, మళ్ళీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. సుమారుగా 10 కోట్ల నిధులతోని అమరవీరుల స్తూపం నుండి మరి కోరుట్ల బస్ స్టాండ్కు రోడ్డు మరి మోర్లు నిర్మాణం శాంక్షన్ చేసి ఆ కాలంలోనే మరి బోర్లని కంప్లీట్ చేసుకొని రోడ్లు మిగిలి ఉండే ఎలక్షన్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్న రోడ్డు అప్పుడు మరి కాంట్రాక్ట్ ఇచ్చి చేసిందే. 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేసి కేవలం మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని ఆలోచించి ఇవాళ ఆ రోడ్డు పనులు చేస్తూ ఉన్నారు. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే ఈ 2 సంవత్సరాలు మరి వేములవాడ పట్టణం, ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దుమ్ముతో అవస్థ పడ్డారని మీ ద్వారా మరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చేసినా అది చేసినా అని మీరు ఏదో ప్రజలను ఏదో రాంగ్ డైరెక్షన్ తీసుకుపోవాలి, టీఆర్ఎస్
గవర్నమెంట్లో ఏం కూడా జరగలేదని మీరు ప్రజలు పదే పదే ప్రెస్ మీట్లు ఇస్తూ ఉన్నారు. మేము మీకు ఏమేమి చేసామని అంకెలతో సహా ఇచ్చిన మీకు తప్పని ప్రూవ్ చేయండి, దేనికంటే మేము దాన్ని చాలా చేస్తాం. మీరు చెప్పేటి అన్నీ కూడా నిజంగా కూడా చిత్రీకరించి ఒక చేసినామని సంపూర్ణంగా కంప్లీట్ చేసినామని చెప్తే మీకు సన్మానం చేస్తాం. మీదంతా కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేటట్టు ఆ ఫౌండేషన్ లేచుడు, ఫోటోలు దిగుడు, ఫోటోలు పెట్టి పబ్లిక్ను మభ్య పెట్టుడు తప్ప ఇంకా మీరు చేసేది ఇప్పటివరకు ఏం లేదు. మాయంలో మరే మురికి కాలువ డైవర్ట్ చేయాలి, మూలవాళ్ళు పోద్దని 3 కోట్ల రూపాయలతోని అప్పుడు డైవర్ట్ చేస్తే ఇప్పటివరకు అది కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేసింది ఏంది శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఏమున్నా బ్రిడ్జ్ కడుతున్నామని 64 ఫోటోలు దిగినరు, ఫోటోలు వేసినారు. ముఖ్యమంత్రి గారు తీసుకుని నవంబర్ 20వ తారీఖు 2024లో మీరు ఫౌండేషన్ వేసి గుడి గూలగొట్టిన తప్పితే ఇప్పటివరకు ఏ ప్రోగ్రెస్ అయింది మీరు ఒకసారి చెప్పండి. మీరు మొదలుపెట్టి కూడా 5-6 నెలలు అయింది, ఇప్పటి వరకు మీకు ప్రణాళిక పర్ఫెక్ట్ లేదు. ఏమన్నా 150 కోట్లు తెచ్చాం, 200 కోట్లు తెచ్చినాం, మీ శిష్యులు 1000 కోట్లు తెచ్చినాం అంటే ఎక్కడెక్కడ ఏ పని చేసినారో దానికి ఆచరణలో ఏ పనులు కంప్లీట్ అయింది, ఎంత పేమెంట్ చేసింది చెప్పండి. ఏమన్నా జీవోలు తెచ్చి ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని మరి మైనార్టీకో 80 లక్షలు, లేకపోతే ఇంకో బ్రిడ్జ్కో 80 లక్షలు, ఇంకో దగ్గర 1 కోటిన్నర పెడుతున్నారు. ఇవన్నీ మీరు ఏమో చేయరు. ఊరికేదో ఎలక్షన్లో ఓట్ల కోసమే ఆ కమ్యూనిటీస్ను ప్రలోభ పెట్టడానికి మీరు చేస్తున్న తప్పితే మీరు చేసే సత్తా మీకు లేదు అని మీ ద్వారా వారికి చెప్తాను. ఎందుకంటే ఉదాహరణకు 2వ బైపాస్లో కూరగాయల మార్కెట్ దగ్గర మీరు చేపట్టిన ఆ షెల్టర్ ఏదైతే ఉందో 80 లక్షల రూపాయలది మరి ప్లింత్ బీ వేసి మొర నింపినరు, దానికే పేమెంట్ రాక ఆగిపోయింది. అది కేవలం గట్టిగా చేస్తే 3 నెలలు అయిపోయే పని. ఎందుకు చేస్తలేదు మీరు? అందుకని ఓట్లు అడిగే హక్కు మీకు ఉందని భావిస్తే నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, బేరేజ్ వేసుకోండి. మేము ఇవాళ చెప్తా ఉన్నాం మేమేమేమి పనులు చేసినామో, ఈ తప్పు అయితే మాకు ఓట్లు వేయకండి. మీ తప్పు కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది గిట్ట కరెక్ట్ కాకపోతే వాళ్ళని మరిచి మరి మూలవాళ్ళు వేసి వదిలేయాలని మీ ద్వారా వారికి